టుడే వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నమస్కారం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం. పేద విద్యార్థులకు ఉచిత ట్యూషన్లు అందిస్తామని ప్రకటన. ప్రభుత్వ విద్య బలోపేతానికి కీలక నిర్ణయాలు. ప్రతి తరగతిలో 30 మంది విద్యార్థులుండేలా రేషనలైజేషన్. రుణాల విషయంలో అధికార పక్షంపై కన్నబాబు విమర్శలు. అప్పుల కుప్పగా ప్రచారం చేశారని వ్యాఖ్య. 4,000 కోట్ల రుణ సమీకరణపై ప్రస్తావన. రుణాల అంశంలో ప్రభుత్వాలకు ప్రమాణం ఉండాలని సూచన. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం. భూపాలపల్లి జిల్లాలో ప్రజా దర్బార్లో వినతులు స్వీకరించిన మంత్రి సీతక్క. పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై ప్రత్యేక దృష్టి. సీఎం రేవంత్ పనితీరుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరం. తెలంగాణలో గంజాయి ప్రభావం పెరుగుతోందని ఆరోపణ. సంజీవయ్య నగర్ హత్య కేసులో పోలీసుల స్పందనపై ప్రశ్నలు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత తీవ్ర విమర్శలు. గద్దర్ కు కారు కొనిచ్చారని ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకని ప్రశ్న. ఫోక్ సింగర్ ట్యూన్లు వాడిన వారికి గుర్తింపిచ్చారంటూ నిలదీత. జానపద కళాకారుల పేర్లను రాజకీయ అవసరాలకు వాడొద్దని సూచన. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు త్వరలో ఉచిత స్కూల్ బస్ సౌకర్యం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అవసరమైన ప్రాంతాల్లో పేద విద్యార్థులకు ఉచిత ట్యూషన్లు సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా 10 కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టి ప్రతి తరగతిలో సుమారు 30 మంది విద్యార్థులుండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పుల ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. Some of the corporate companies to give CSR funds to appoint tutor in the evening in those schools, whoever is wanted to pick up their language or subject. So this year I have increased 1 lakh students in my government schools. So these are the areas. Earlier we don't have transportation facilities. That is why we have started schools, single teacher schools in Tandas, Guda, remote area. Today transportation is there. That is outdated model. You have to create a cluster. So I have told my people 27,000 schools, whatever I have in the, reduce up to 4,000 schools from nursery to 12th class. We will provide transportation. We will give you breakfast and lunch and everything. That is going to give you a result. Single teacher, if he is having 2-3 students from first class, 2 students, second class 3 students, fourth class 2, put together 10 students in up to 5 classes. How come he is going to teach them? That is why I have told rationalize 30 students in each class. Every subject teacher has to be there. And we want to adopt technology, and we have appointed Khan Academy, other important academies to teach my students and my teachers. All these years we have seen IAS officer used to travel abroad to study tours. This year I have sent my teacher, 100 teachers to abroad to study education system. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. గతంలో ప్రజాగాయకుడు గద్దర్ కు కారు కొనిచ్చారని చెప్పుకోవడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. సినిమాల్లో ఎంతో మంది ఫోక్ సింగర్స్ ట్యూన్లను ఉపయోగించారని, అలాంటి కళాకారులకు తగిన గుర్తింపు ఇచ్చారా అని నిలదీశారు. చిన్న నిర్మాతలు, జానపద గాయకులను ఎప్పుడైనా ఆదుకున్నారా అంటూ ప్రశ్నలు సంధించారు. ప్రజల కోసం పాటలు పాడిన కళాకారుల కృషిని గుర్తుంచుకోవాలని, వారి పేర్లను రాజకీయ అవసరాలకు ఉపయోగించడం సరైంది కాదన్నారు. మీరు సినిమా యాక్టర్గా మీకు ఎట్లా వస్తుంది జీవనాధారం? ఏ సినిమాకైనా హయ్యెస్ట్ ఇన్కమ్ నైజాం నుంచే వస్తుంది. అంటే మా తెలంగాణ బిడ్డలు చూసే టికెట్లతోనే మీ సినిమాలు నడుస్తాయి. హయ్యెస్ట్ ఇన్కమ్ నైజామే, హయ్యెస్ట్ కలెక్షన్స్. అంటే మీరు కొనుక్కున్న ప్రతి కారులో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు కొనుక్కున్న ప్రతి భూమిలో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు మా గద్దరన్నను పట్టుకొని నేను కారు కొనిచ్చినానని ఆయన చనిపోయాడు. మీరు కొనిచ్చిరో కొనియలేదో ఎవరికి తెలియదు. కానీ జనరల్గా ఏమంటారంటే మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కుడి చేత్తోని దానం చేస్తే ఎడమ చేతికి తెలియద్దు అంటారు. అప్పుడెప్పుడో కారు కొనిచ్చి గప్పాలు కొట్టుకునేది మీరు కొంటే కొన్నారు కావచ్చు, పెద్ద ముచ్చటేముంది. ఆయన ఎన్ని ఫోక్ ట్యూన్స్ దొంగతనాలు చేసి మీరు సినిమా పాటలు పెట్టుకుంటలేరు. ఇచ్చిర్రా ఎప్పుడన్నా రాయల్టీ మీరు ఫోక్ ఆర్టిస్టులకి? ఎప్పుడన్నా ఫోక్ ఆర్టిస్టులను ఆదుకున్నారా? చిన్న నిర్మాతలను ఆదుకున్నారా?
పక్క రాష్ట్రాల్లో ఎట్లా చేస్తారు? తమిళనాడులో అక్కడిక్కడ వాళ్ళందరూ. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మీరు ఒకటంటే మేము 100 అనాల్సి వస్తుంది. ఒక పక్కనేమో ఇట్లా ముంబై టు హైదరాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులో పాత డిపిఆర్లో ప్రతిపాదించిన జహీరాబాద్ హైస్పీడ్ రైల్వే స్టేషన్ను యథాతథంగా కొనసాగించాలని సామాజిక కార్యకర్త నెమలికొండ వేణుమాధవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా మంత్రి దామోదర రాజనరసింహతో పాటు పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు బహిరంగ లేఖ రాశారు. జహీరాబాద్ స్టేషన్ తొలగిస్తే సంగారెడ్డి జిల్లా అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయన్నారు. హైస్పీడ్ రైల్ స్టేషన్ ఏర్పాటు ద్వారా పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రైతులు, విద్యార్థులు, యువతకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుందని వివరించారు. కేవలం వారం 10 రోజుల క్రితం కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం దాని అలైన్మెంట్ మార్చే ప్రయత్నం జరిగింది. కల్బుర్గి గుల్బర్గా స్టేషన్ నుంచి నేరుగా తాండూరు వికారాబాద్ జరిగింది. కేవలం 50 కిలోమీటర్ల దూరం తగ్గుతుందనే నెపంతో ఈ యొక్క మార్పు జరుగుతూ ఉంది. జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా ప్రజలారా, మనమందరం ఒక మన ప్రాంత అభివృద్ధి కోసం ఒక్కటే కదలాల్సిన అవసరం ఉన్నది. సుమారు నిమ్స్ అంటే జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పేరు మీద 13,000 ఎకరాలు ఇప్పటికే మన రైతన్నలు భూములు కోల్పోయారు. నారాయణఖేడ్ ప్రాంతంలో ఫార్మా సిటీ పేరు మీద ఒక 6,000 ఎకరాలకు ఇప్పటికే ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. సుమారు 20,000 ఎకరాలను రైతన్నలు మన ప్రాంతం నుంచి ప్రభుత్వం తీసుకుంటే ఉపాధి కోల్పోయి అభివృద్ధి అన్నా జరుగుతుందనే ఒక ఆశతో అనేక మంది బతుకుతూ ఉంటే, ఈరోజు ముంబై హైదరాబాద్ హైస్పీడ్ రైల్ అలైన్మెంట్ మార్చడానికి, మళ్ళీ కొత్త డిపిఆర్ తీసుకురావడానికి కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ శెట్కర్ గారికి, అదే రకంగా సంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ రఘునందన్ రావు గారికి, మిమ్మల్ని ప్రజలు తమ ఓటు హక్కుతోటి తమ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పేసి మీ అందరికీ కూడా ఓటు ఇవ్వడం జరిగింది. అదే రకంగా జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ గారు, ముఖ్యంగా టీజీఐఐసి చైర్మన్ శ్రీమతి తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు గారు, సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు, అదే రకంగా పట్నం చెరువు శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారు, మీరు కదలాల్సిన అవసరం ఉన్నది. మీ యొక్క ప్రజా ప్రాతినిధ్యం ఇప్పుడు లేఖల రూపంలో హైస్పీడ్ రైల్ అథారిటీకి కానీ, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రధానంగా ప్రధానమంత్రి కార్యాలయానికి మన యొక్క జిల్లా అభివృద్ధి కోసం ఉత్తరాలు రాయాల్సిన అవసరం ఉన్నది. ఒక సామాజిక కార్యకర్తగా 20,000 ఎకరాలు కోల్పోయి రుణాల అంశంపై వైసీపీ నేత కురసాల కన్నబాబు అధికార పక్షాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అప్పులు చేస్తే దాన్ని సంపద సృష్టిగా అభివర్ణిస్తున్నారని, అదే జగన్ ప్రభుత్వం రుణాలు తీసుకున్నప్పుడు అప్పుల కుప్పగా చిత్రీకరించారన్నారు. ఇటీవల ఒక పత్రికలో 4,000 కోట్ల రూపాయల రుణ సమీకరణ గురించి చదివానన్నారు. ఇదే రుణాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చుంటే అప్పుల మోత అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసేవారని వ్యాఖ్యానించారు. జగన్ గారు తెచ్చారనుకోండి, మళ్ళీ 4,000 కోట్ల అప్పుల మోత అదే పత్రికలో రాస్తున్నారు. అప్పుడు తెస్తే అప్పుల మోత, దివాళా, రాష్ట్రం దివాళా తీస్తున్నారు అని మాట్లాడారు. ఇప్పుడు తెస్తే రుణ సమీకరణ. ఎంత అందంగా చెప్తారంటే అంత అందంగా చెప్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపై బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. తాను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని సీఎం చెబుతున్నారని, కానీ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. తెలంగాణ మొత్తం గంజాయి ప్రభావానికి గురవుతుందని ఆరోపించారు. సంజీవయ్య నగర్ లో జరిగిన ఓ హత్య ఘటనను ప్రస్తావిస్తూ బాధిత కుటుంబం డయల్ 100 కు సమాచారం ఇచ్చినా పోలీసులు ఆలస్యంగా స్పందించారన్నారు. అప్పటికే యువకుడిపై కత్తులతో దాడి జరిగి ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు. 11 గంటలకు ఒక యువకుని కత్తులతోని పొడవడానికి ప్లాన్ చేస్తుంటారు. 11 గంటల 28 నిమిషాలకు ఆ యువకుడి తల్లి డయల్ 100 కాల్ చేస్తుంది. ఇక్కడనే మీరు ఊసిన డయల్ 100 కాల్ చేస్తే 11 గంటల 28కి డయల్ 100 కాల్ చేస్తే 12 గంటల 30 నిమిషాలకు పోలీసు వాహనం వస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది మీ పాలనలో జరుగుతున్నది. మీరే హోంమంత్రి రాష్ట్రానికి. 11:28 కాల్ వస్తే 12:30కి పోలీసు వాహనం పోతే అప్పటికి యువకుడు 8 కత్తిపోట్లు చచ్చిపోయాడు. అందరు గంజాయి దాగున్నారు. అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారంటే, సార్ ఇంతకుముందు ఎప్పుడు ఈ పరిస్థితి లేదు, తెలంగాణ అంతా కూడా గంజాయి వ్యాపించింది, అందుకొరకు ఈ గంజాయి బారిన నుంచి తప్పించుకోవడం కోసం మేమే సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్నాం. వీళ్ళు గంజాయి తాగిన వాళ్ళందరూ అటు సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేస్తున్నారు, మా అమ్మాయిలను చెడాయిస్తున్నారు అని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వైఖరిపై ఎంపీ రఘునందన్ రావు విమర్శలు చేశారు. గతంలో రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని రాయలసీమలో రథనసీమ చేస్తారని కేసీఆర్ వ్యాఖ్యానించినప్పుడు తమది చిన్న ప్రాంతీయ పార్టీ అని చెప్పాల్సిందన్నారు. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడం బీఆర్ఎస్ కు అలవాటైందని విమర్శించారు.
వారి ఉనికిని ప్రమాదం వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ భావజాలను ముందుకు తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. పక్కన ఉన్నారు, రోజా గారు ఎడవ పక్కన ఉన్నారు. మరి ఆ రోజు ఎందుకు అదికి రాలేదు కవిత గారు? నాయన మనం బీఆర్ఎస్ పెట్టొద్దు, పక్క రాష్ట్రాలలో పోటీ చేయొద్దు చెప్పిందా మరి కవిత? మన పైసలు తీసుకుపోయి పంజాబ్లో చెల్లని చెక్కులు ఇచ్చిన రోజు, నీ నోడిపోయిన ఈ దీదీ దగ్గరికి పోయిన రోజు హెలికాప్టర్లో ఇదే చెల్లి ఉండాడు. బీఆర్ఎస్ని విస్తరిస్తామని పక్క రాష్ట్రాలకు తిరిగినప్పుడు ఇదే కవితమ్మ పక్కన ఉండే కేసీఆర్ గారి పక్కన. సో ఆ రోజు కూడా చెప్పాల్సింది, నాయన మనం ఒక చిన్న పార్టీ, ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీ, పక్క రాష్ట్రాలకు పోవద్దు అని చెప్పాలి. సో మీరు చేస్తే రాజకీయం ఎట్లయితుంది? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక మీటింగ్ పెడితే దాంట్లో ఇంత గొడవలు చేయాల్సిందేమో. సో వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు, తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు, రాబోయే వారసుల ఉనికికి ప్రమాదం వస్తే అందరికీ కడుపు నొప్పి వేయాలి, అందరూ జై తెలంగాణ అనాలి. వాళ్ళు రొయ్యల పులుసు తీసుకున్నా, పంజాబ్కు పోయి చెల్లని చెక్కులు వంచినా, మహారాష్ట్రలో మనమే గెలుస్తున్నామని అబద్ధాలాడి డబ్బులు రైతులకు వంచినా మనమందరం మౌనంగా ఉండాలి. ఎందుకంటే సారీ చెప్పిండు కదా, సారీ చెప్తే మనం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. సో డెమోక్రసీలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడ పోటీ చేస్తానా అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన భారీ గృహ దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. కౌకూర్లోని ఓ నివాసంలో జరిగిన ఈ దోపిడీలో సుమారు 60 తులాల బంగారం, 15 కిలోల వెండి వస్తువులు, అమెరికన్ డాలర్లు, మొబైల్ ఫోన్లను నిందితులు అపహరించారు. ఇంట్లో పనిచేసే సిబ్బంది సహకారంతో పథకం రచించి నేరానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేసు ఛేదన కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు 255 సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. దేశంలోని పలు నగరాలతో పాటు నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోనూ గాలింపు చేపట్టారు. గత నెల 12వ తారీఖు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ మల్కాజ్గిరి కమిషనరేట్ లో ఒక సీరియస్ నేపాలీ గ్యాంగ్ తో, అంటే పనిచేసే వాళ్ళ మూఠాతో ఒక ఇద్దరు సీనియర్ సిటిజన్స్ కపుల్ పైన వారి ఇంట్లో డెకాయిటీ జరిగింది. ఆ డెకాయిటీలో దాదాపుగా మురళీమోహన్, తర్వాత తన వైఫ్, వీరు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ గా పనిచేస్తారు. వీళ్ళు గోల్ఫ్ ఎన్క్లేవ్, మోహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్ అనే ఒక కౌకూర్ లిమిట్స్ లో నివసిస్తారు. వీరిద్దరూ సీనియర్ కపుల్ ఇంట్లోనే ఉంటారు. ఆవిడ డాక్టర్ గా పనిచేస్తారు, సీనియర్ పెథాలజిస్ట్. అయితే వీరు సీనియర్ కపుల్ అని ఎరిగి వీరి నిస్సహాయతను వాళ్లకు తెలుసుకొని ఫస్ట్ ఈ రోజు మనము అరెస్ట్ చేయబడ్డ మీనా అలియాస్ మమత, తర్వాత ఆమె భర్త రాజేష్, ఇద్దరిని పని వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టడం జరుగుతుంది. ఎవరినైతే తీసుకొని వచ్చిండ్రో సబీనా, తర్వాత బిస్వాల్, వీళ్ళని మనం ఆల్రెడీ అరెస్ట్ చేసి ఉన్నారు. కాకపోతే ఈ మీనా అన్న ఆమె, తర్వాత ఆమె భర్త, ఎస్పెషల్లీ మీనా అన్న ఆమె తీసుకొని మిగిలిన వాళ్ళని పనిలో పెట్టించిన క్రమంలోనే దాదాపుగా 6 మందిని ఆ ఇంట్లోకి చేరుస్తుంది. పని చేసే వాళ్ళు ఇద్దరు, వాళ్ళకి సపోర్టింగ్ బయట ఈమె పని నేర్పించడానికంటూ ఇద్దరు, తర్వాత ఈమె ఇంకొకరిని తీసుకొని ఆమె భర్త పేరుతో 7 మందిని టోటల్ గా ఆ ఇంట్లో సర్వెంట్ క్వార్టర్స్ లో చేరుస్తుంది. చేరిన తర్వాత 25 వీళ్ళు ఆ రోజు ఏం చేస్తారంటే 12/5 రోజు ఈ ఇంట్లో పని నేర్పించిన ఆమె ఎవరైతే సబీనా అన్న ఆమె ఉందో, ఆమెకు సరిగ్గా పని రాదు అన్న నెపంతో మీనా వేరే వాళ్ళని కూడా తెచ్చి పని నేర్పించడానికంటూ ఆమె కూడా అక్కడికి వచ్చి చేరుతుంది. చేరిన తర్వాత ఆమె బర్త్డే అని చెప్తుంది. ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ కమిట్ అవుతుందో ఆ రోజు తన బర్త్డే లాగా పిక్చర్ ఇస్తుంది. ఎవరికి? ఈ సీనియర్ సిటిజన్స్ కి ఇచ్చి మేము బర్త్డే సెలబ్రేషన్ కాబట్టి మార్నింగ్ నుంచి చాలా బిజీగా ఉన్నామన్న ఒక పిక్చర్ తో వీళ్ళ 2 వీలరే వాడుకొని చాలా వస్తువులు బయటికి పోవడం తెచ్చుకోవడం. ఆవిడ ఏమనుకుంటారంటే వీళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారన్న ఒక భావనలో ఉంటారు.
ఉండి రాత్రి వరకు వెయిట్ చేసిన తర్వాత రాత్రి దాదాపుగా వాళ్ళు డిన్నర్ చేసే సమయానికి ఈ మీనా తర్వాత సబీనాని తీసుకొని ఇంట్లోకి వస్తుంది. వచ్చి వీళ్ళు భోజనం చేస్తున్న సమయంలో ఆమె భర్తగా ఉన్న అతను, ఈమె భర్తగా ఉన్న అతను ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి మూర్తికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గుర్రంపేట, పెద్దాపూర్ తదితర గ్రామాల్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. మహిళా సంఘాలకు 61,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వడ్డీ డబ్బులు బాకీ ఉన్నాయి పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు మార్చి 31 వరకు. అవి కూడా ఎల్లుండి అక్కడ చెక్ రిలీజ్ చేయడం జరుగుతా ఉంది మహిళా సమాఖ్యలో. ముఖ్యంగా మా అక్కలకు ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినందుకు వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి, అందరూ మహిళా సంఘాలలో చేరండి. ఇప్పుడు మనకు 5,000 కావాలన్నా 10,000 కావాలన్నా ఎవరో వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి భూమి తాకట్టు పెట్టి లేదా మెడలో ఉన్న పుస్తకాలను కుదవబెట్టి కట్టేస్తే మళ్ళీ వడ్డీ కట్టడానికి ఆ వడ్డీ కట్టేటప్పటికి ఆ ఉన్నది పుస్తక అడ్డపోతుంది, భూమి పెడితే భూమి అడ్డపోతుంది. అదే ఇక్కడ మహిళా సంఘం అంటే ఒక భరోసా. ఇప్పుడు మా మహిళా సంఘాలకు పిఓ గారు మేము అమ్మకు అక్షరం మాల అని లిటరసీ ఎగ్జామ్ కూడా పెట్టినాం. దాదాపుగా 12 లక్షల మంది మా అక్కలకు, అమ్మలకు, చెల్లెలకు చదువు రావట్లేదు. వాళ్ళందరికీ చదువు నేర్పించి పరీక్షలు రాయించినాం. ఇక్కడ పరీక్షలు రాయడానికి వేసిన మా అక్కలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. జూలై 2023లో తన ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులు తనకు తెలిపారని ఆయన చెప్పారు. అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాను సన్నిహితంగా ఉన్నారని వివరించారు. హార్డ్ డిస్క్ ఆధారంగా తన ఫోన్ ట్యాప్ అయినట్లు దర్యాప్తు అధికారులు చెప్పారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి టీం సభ్యునిగా ఉన్నందువల్లే తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. సమయంలో జూలై మాసంలో 2023 జూలై మాసంలో ఈరోజు జరిగిన విచారణ అధికారులు తెలియజేసింది ఏంటంటే, జూలై మాసంలో నా యొక్క ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అదే ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ని వాళ్ళు ట్రాక్ చేయడం జరిగినట్టుగా ఆధారాలతో చూపించడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నికల దాకా, ఎందుకంటే మీడియా కమిటీ చైర్మన్గా గాంధీ భవన్లో క్రియాశీలకంగా అప్పుడున్నటువంటి పీసీసీ అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉండడం వల్లనే వాళ్ళు ఏదైతే డిస్క్ దొరికిందో ఆ డిస్క్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఒక డిస్క్ ఏదో దొరికిందంట, ఈ డిస్క్లో దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు ఎవరి ఈటల రాజేందర్ గారి టీం సభ్యులు ఉన్నారు, దాంట్లో బండి సంజయ్ గారి టీం సభ్యులు ఉన్నారు, దాంట్లో రేవంత్ రెడ్డి గారి టీం సభ్యులు, అట్లా సభ్యులందరినీ కూడా తీసుకున్నప్పుడు నన్ను రేవంత్ రెడ్డి గారి టీం సభ్యుల కింద నా యొక్క ఫోన్ నెంబర్ని కూడా వాళ్ళు ట్యాప్ చేసినట్టు చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ట్రాక్ చేయడానికి. ఎందుకంటే ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఈ యొక్క టోటల్ వ్యవస్థ ఏ విధంగానైతే అధికారాన్ని నిలదొక్కుకోవాలని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చెప్పి వాళ్ళ సొంత పార్టీలో కూడా, ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీని, బీజేపీ నాయకులనే కాకుండా వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా, ఇప్పుడు ఒప్పుకోవడం నాకు తెలియదు కానీ హరీష్ రావు గారిని కూడా ఇక్కడికి పిలిపించారు. హరీష్ రావు గారి ఫోన్ని కూడా ట్యాప్ చేయడం జరిగింది. హరీష్ రావు గారు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే హరీష్ రావు గారి సొంత డ్రైవరు, సొంత పిఏని కూడా ఉద్యోగంలో తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది మరి హరీష్ రావు గారికి చెప్పాల్సిన అవసరం ఉంది. కవిత గారు అంటే ఓపెన్గా వచ్చి చెప్పిర్రు, సొంత కన్న కూతురు ఫోన్నే ట్యాప్ చేసిండు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా ఈ దేశంలో అని చెప్పి. కాబట్టి ఇక సొంత బిడ్డది అత్యంత సన్నిహితుడు, మేనల్లుడైనటువంటి హరీష్ రావు లాంటి ఫోన్లనే ట్యాప్ చేసినప్పుడు ఇక ఈటల రాజేందర్లు, రేవంత్ రెడ్డిలు, చామల కిరణ్ కుమార్ రెడ్డిల లెక్కేముంది అంటే అధికారంలోకి రావాలి అన్న ఆలోచన 2018లో కూడా మీరు చూసినట్టయితే 90 మంది ఎమ్మెల్యేలు, అంటే 88 మంది ఎమ్మెల్యేలు గెలిచినాక కూడా మంత్రి పదవులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అందరు ఫోన్లు నాకు తెలిసి ట్యాప్ చేయించి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనో కన్ఫ్యూజన్లో పడ్డటువంటి పరిస్థితి కేసీఆర్ గారికి ఉన్నట్టు క్లియర్గా అర్థమైంది. అంటే పవర్ని మిస్యూజ్ చేయడంలో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు చూసినాం గతంలో. కానీ ఇంత దౌర్జన్యంగా తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛే లేకుండా నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి నాకు అసలు పదవులే వద్దని చెప్పి ఉద్యమం చేసిన కేసీఆర్
పదవి వ్యామోహం పెరిగి ఎప్పటికీ అధికారంలోనే ఉండాలని, అధికారం కోల్పోవద్దని సర్వం వాడుకునే ప్రయత్నం చేసి, నాకు తెలిసి నిజాం ప్రభువు కూడా మరి రజాకారులతో ఈ విధంగా ఆ రోజు పరిపాలించిందో లేదో నాకు తెలియదు. కానీ కేసీఆర్ గారు అయితే వీలైనంత వరకు అన్ని సంస్థలను వాడుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణకు ఆయన ఎప్పటికీ రాజై ఉండాలని కోరుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే గుండె వలిగిపోయింది ఆయనకు. ఇంత చేసినా కానీ నేను గెలవలేదు, ఇన్ని వ్యవస్థలు నడిపినా నేను. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మునికూడ ప్రాంతంలో ఉన్న పుష్కర ఘాట్ ను సీఎం చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాంశ్ పేరిట అభివృద్ధి చేయనున్నారు. ఈ ఘాట్ ను ఆదర్శవంతమైన పుష్కర ఘాట్ గా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా ఒక మోడల్ ఘాట్ గా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం, దానికి మేమందరం కూడా నడుం కట్టి ఈ యొక్క ఘాట్ను ఆదర్శ ఘాట్గా మనం తీర్చిదిద్ది ఈ ఘాట్ని కూడా త్వరలో ఉప ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేసి మనం ఈ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో తీసుకెళ్లి సుమారుగా ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఘాట్ అభివృద్ధికి అంతా కూడా కలెక్టర్ గారి దగ్గర పెట్టి, అలాగే ఉప ముఖ్యమంత్రి వారికి కూడా తీసుకుని వెళ్ళి ఇమీడియట్ గా ఒక వారం రోజుల లోపలే పనులు మొదలుపెట్టి ఘాట్లు మోడల్ ఘాట్ గా మేము తీర్చిదిద్దాం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కంకణబద్దులై పనిచేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన బీజేపీ శిక్షణ తరగతుల్లో ఆమె పాల్గొన్నారు. గ్రామ, మండల స్థాయిల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. హాస్టల్లో పిల్లలకు భోజనమే కానివ్వండి, వసతులే కానీ అన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులున్న విషయాన్ని మనమందరం మన కార్యకర్తలకు అవగాహన చేసుకుంటే మనం ఇంకొకటి చెప్పడానికి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి పథకాన్ని, కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న ప్రతి ఫలాన్ని మనం ప్రజల లోపలికి తీసుకెళ్లి గ్రామాన ప్రజలను చైతన్యపరచడమే కాదు, ఆ గ్రామాల్లో ప్రజలు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే వాళ్ళకు అండగా నిలబడి ఆ సమస్యల పరిష్కారం కోసం మన కార్యకర్తలు ముందు నిలబడితే తప్పకుండా వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎంబడి నడిచి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఆ అవకాశాన్ని ప్రజలు మనకి ఇస్తున్నటువంటి నేపథ్యంలో మన కార్యకర్తలంతా కూడా అవకాశాన్ని పూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీని ప్రతి బూత్ స్థాయిల నుంచి బలోపేతం చేసుకుంటూ మరి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశవ్యాప్త మిడ్ టర్మ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్కాన్సిన్ రాష్ట్రంలోని చిప్పెవా ఫాల్స్ లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు, వ్యాపారవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ రంగం, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై స్పందించిన ట్రంప్ ఆ వివాదాన్ని చాలా త్వరగా ముగించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని హామీ ఇచ్చారు. అమెరికా ప్రయోజనాలను కాపాడుతూ శాంతి స్థాపనకు కృషి చేస్తామన్నారు. Energy's down, your oil, your gas is all coming way down. For the third month in a row, the jobs numbers, I guess you saw them this morning. Every day my administration's fighting to protect and defend the jobs and livelihood of our great farmers. I love our farmers, our growers, agricultural producers, ranchers from coast to coast. Under the last administration, Biden and the radical left Democrats in Congress crushed farmers with brutal restrictions, but that's the way it is, and the blockade is unbelievable. Farmers, I just made a great deal. I came back from President Xi, and he's buying billions and billions of dollars worth of soybeans and other things, and you're seeing that starting to kick in. Beat them with tariffs. I took care of it my first term, really. It's been over the last couple of months since we went in for the military operation. You've seen fertilizer go up, and you've seen energy go up. It's going to come down to where it was or lower. Look at this graffiti all over it, filthy, disgusting stone. The stone was all horrible. And look over there, that's before and after. And that is the most beautiful thing that you've ever seen. And look at that. I mean, look at that. It just opened yesterday. We just opened it. Here's your Lincoln Memorial. You have the Washington Monument and the Lincoln Memorial. Look at that. Beautiful. Look at how that reflects. It's like a mirror. Out of the 22 fountains, they're all looking beautiful, just like the one. But so you can deduct it, and the full cost of the tractors, 1 year, any equipment, 1 year, all.
You can deduct it all in the first year instead of over a period of many, many years and lots of other things. And I think they're great, but I also want to see all gasoline. I want to see the... I'm keeping it. I'm keeping it, Jordan. I'm not giving it back. I'm a very good guy for keeping gold. I like gold. I'm never giving this back. Congratulations. I forgot to touch his leg. I didn't want to do that. But I can tell you one thing. His leg is like a rock. That's fantastic. 2 gold medals. Wow, that's big stuff. Thank you. It's an honor. And speaking for my other athlete up here, that's pretty good, right? ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.